హ్యాపీ సినిమా విషయానికి వచ్చినట్టయితే హ్యాపీ సినిమా కూడా నాకు తెలిసి మంచి పేలిన సబ్జెక్ట్ అది. హ్యాపీ సినిమా లొకేషన్లో ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయా? చాలా ఇప్పటికి మీరు బండిగట్ టచ్లో ఉన్నారని తెలిసింది నాకు. ఉన్నాను. ఉన్నారా? ఇప్పుడు బన్నీకి అప్పుడు బన్నీకి తేడా అయింది. అసలు బన్నీ అంటే తను సరదా మనిషి అంతే. అంటే మా ఇద్దరికి అప్పుడు ఎలా ట్యూన్ ఏంటంటే మేము కామెడీయే మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు తన మీద నేను పని చేయడం, తన నా మీద పని చేయడం, ఓ ఇలాగే ఉండేది మొత్తం లొకేషన్లో. డైలాగ్తో మాట్లాడుకునేవాళ్ళు, డైలాగ్స్ తోటే. సో అప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేవాళ్ళం. అలా చెన్నైలో సిట్టింగ్ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. సో ఆ సినిమా ఒక్కటే నేను తనతో చేశా, హ్యాపీ. కానీ ఈ రోజుకి కూడా ఇప్పుడు మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇస్తాడు. తను బర్త్డేకి మెసేజ్ పెడితే తను ఫోన్ చేస్తాడు. తన బర్త్డేకి మెసేజ్ పెడితే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇంకోటి ఏదైనా మెసేజ్ పెట్టాం అనుకోండి, హ్యాపీ న్యూ ఇయర్ అని పెడితే సార్ దేర్ ఈజ్ నో పంచ్ అని పెడతాడు. అంటే మన పంచ్ ఏదో పెట్టాలి. అంటే అలా మా ఇద్దరికి అలా ట్యూన్ అయింది ఆ టైంలో. ఓకే. సో అప్పటికి ఇప్పుడు పాన్ ఇండియా హీరో కొంచెం కలవడం కష్టం అవుతుంది. ఇప్పటికి అప్రోచ్ తగ్గింది. కలవడం అంటే తను కలవడానికి కొంచెం కష్టపడాలి ఇప్పుడు. ఓకే. సో ఎందుకు, బికాజ్ బిజీ, తనకున్న బిజీ వల్ల. సో అప్పుడు ఏంటంటే వెంటనే కలిసి ఈజీగా ఉండేది, అప్పుడు యాక్సెస్ ఈజీగా ఉండేది. సో ఇప్పుడు కలుద్దామని నేను ఎప్పుడు మెసేజ్ అయితే నేను ఎప్పుడు పెట్టలే. అంటే అంత పనే ఉంటుందిలే మనకు అని చెప్పి. అంతే అంతే. బట్ రిలేషన్ అయితే అలాగే ఉంది. ఎక్కడైనా కనబడితే చాలా ఆప్యాయంగా, చాలా హ్యాపీగా పలకరిస్తాడు. అంటే బేసికల్గా ఒరిజినల్గానే తన సోల్ సరదా. తను ఏం మాట్లాడినా నవ్వు వస్తుంది అంతే. ఓకే ఓకే. అదే కోరుకుంటాడు ఫ్రెండ్స్ నుంచి కూడా. ఓకే. సో తను కూడా ఒక స్వీట్ మెమరీ ఏంటంటే, స్వీట్ మెమరీ అంటే దాన్ని ఏ మెమరీ అనాలో తెలియదు. చెప్పండి, పర్లేదు. సినిమా అయిపోయింది. ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. అది ఎవరంటే హరి అని ఒక మన రైటర్, దిల్ రాజు గారి రైటర్ ఒక ఆయన ఉంటారు, హరి అని. మహర్షి స్టోరీ ఇచ్చారు ఆయన. ఓకే ఓకే. సో చాలా దశరథ్ గారితో ఆయనకి బాగా చాలా సినిమాలు పనిచేస్తారు. మిస్టర్ పర్ఫెక్ట్ అది. తను ఫోన్ చేసి, నెల్లూరులో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఒక 3 monthsలో చనిపోతుంది, సమ్ కిడ్నీస్లో సమ్ ప్రాబ్లం ఉంది. ఓకే. సో అది యాక్టివేషన్ కూడా అవ్వదు. తన బన్నీ ఫ్యాను. సో తను ఎప్పుడైనా సరే తనతో మాట్లాడాలి, బన్నీతో మాట్లాడాలి అని చెప్పారు. సో మీకు బన్యాలు తెలుసు కదా, ఒకసారి మాట్లాడేస్తారా? సార్ డెఫినెట్గానే. ఆ అమ్మాయికి నా నెంబర్ ఇచ్చారు. ఆ అమ్మాయి కాలేజ్ ఫస్ట్, ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకోండి మేబీ, నెల్లూరు. సో ఆ అమ్మాయికి చనిపోతుందని ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు, వీళ్ళకి చెప్పారు అంతే. సో ఆ అమ్మాయికి చెప్పలేదు. ఆ అమ్మాయికి నా నెంబర్ ఇస్తే ఆ అమ్మాయి నాతో మాట్లాడేది రోజు. మీకు బన్నీ తెలుసు అంట కదా? తెలుసు. మీరు ఆ సినిమా రైటర్ అంట కదా? అవును. సో అమ్మాయి రోజు నాకు ఏదో మెసేజ్ పెట్టేది, నేను పెట్టేవాడు. సరే బన్నీతో మాట్లాడిస్తారా? నన్ను డెఫినెట్గా మాట్లాడిస్తాను అని బన్నీ చేస్తే బన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు అరవింద్ గారికి చేశారు. చేసి సార్ ఇలా సిచ్యుయేషను అంటే, మరి బన్నీ ఫారిన్ వెళ్ళాడు, యూఎస్ అక్కడికి వెళ్ళాడు. అప్పుడు తను రావడానికి 15 days పడుతుంది. మరి ఇప్పుడు డైరెక్ట్గా అలా మాట్లాడేద్దామా లేకపోతే ఏంటి ఒకసారి కనుక్కో అన్నారు. కనుక్కుంటే అమ్మాయి ఫాదర్ని అడిగా, పర్లేదని 3 months టైం ఉంది, వచ్చాక మాట్లాడిచ్చిండి అన్నారు. ఈలోపు అమ్మాయి నాకు రోజు ఎప్పుడు మాట్లాడిస్తారు సరదా నాతో మాట్లాడడం ఇలా చేసింది. సరే ఒక 10 days తర్వాత బన్నీ వచ్చాడు. వచ్చి తనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలా ఎవరో అమ్మాయి ఉందంట కదా అని అంటే, వెంటనే కాన్ఫరెన్స్ కలపనంటే అప్పుడు ఫోన్ కలిపితే ఆ అమ్మాయితో ఒక 30 minutes మాట్లాడాడు. ఆ అమ్మాయి ఎగ్జైట్ అయిపోయి, అసలు ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి, నేను బన్నీ నాకు ఫోన్ చేయడం ఏంటి అసలు అని. అమ్మాయి ఇంకా రోజు ఎగ్జైట్ అయిపోయి ఇంకా నాతో తాను 30 minutes మాట్లాడాక అమ్మాయి. సో ఆ తర్వాత 1 weekకి అమ్మాయికి తెలిసింది ఇంకా చనిపోతుందని. అమ్మాయి ఏంటంటే చనిపోతుందని తెలిసినప్పుడు తన రూమ్లోకి వెళ్ళిపోయి రోజు లెటర్స్ రాసేదంట, అదే కవితలు రాసేదంట. సో ఆ కవితల్లో నా పేరు కూడా మెన్షన్ చేసిందంట అమ్మాయి. సరే ఆ అమ్మాయి నాతో ఏం చెప్పేదంటే, అంకుల్ నేను దేశముదురు రిలీజ్ చూసి అప్పుడు చచ్చిపోతాను, అప్పుడు డెఫినెట్గా ఆ సినిమా చూస్తాను అంది. ఓకే సూపర్ అని చెప్పాను. సరే దేశముదురు ముందు రోజు చనిపోయింది అమ్మాయి, రిలీజ్ ముందు రోజు. సో అప్పుడు మనకు పండగ ఏదో భోగి ఏదో వచ్చింది. సో వెంటనే వాళ్ళ ఫాదర్ ఆ డెడ్ బాడీ దించి
పక్కకు వచ్చి నాకు ఫోన్ చేశారు. మ్మ్. చేసి ఏడ్ చేస్తున్నాడు. ఏడ్ చేస్తూ మీరు మా అమ్మాయి కోరిక తీర్చారు, జీవితాంతం రుణపడి ఉంటాను అని. సో నాకు ఏడుపు వచ్చింది. వీళ్ళేమో ఈ సినిమా రిలీజ్లో ఉన్నారు. సో బన్నీ వీళ్ళందరూ అరవింద్ గారికి, బన్నీ వాస్ గారికి మొత్తం అందరికీ మెసేజ్ పెట్టేశారు. మ్మ్. చెప్తే ఇంకా వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా ఆ టైంలో వాళ్ళు హడావుళ్ళు ఉన్నారు. అంతేగా. సో ఒక వారం తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు. మ్మ్. ఫోన్ చేసి నేను మీ దగ్గరికి వస్తానండి, మ్మ్. ఒకసారి మా అమ్మాయి రాసిన లెటర్స్ కవితలన్నీ మీకు చూపిస్తాను, మ్మ్. తన కోరిక మీరే తీర్చారు అని. సో నాకేమో ఇంకా ఆ వాయిస్ వింటే నాకు ఏడుపు వస్తుంది. మ్మ్. ఇంకా కలిస్తే మళ్ళీ మనం అది భరించలేము ఇది అని చెప్పి ఇంకా నేను కలవడానికి ఇష్టపడలేదు. బన్నీ అరవింద్ గారు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు అంటే అందులో బన్నీ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడడం నాకు భలే హ్యాపీ అనిపించింది. అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం ఉంది చూడండి, అది ఇప్పుడు అతను మాట్లాడక్కర్లా. పైగా ఆ టైంలో మీడియాకి కూడా వచ్చింది ఏమీ లేదు. మీడియాకి అసలు ఆ టాపిక్కే రాదు. ఇప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు అటువంటి మీడియాకి తెలిసేదే. ఆ లేని టైంలో కూడా అంటే దాని నుంచి వాళ్ళు ఏమీ ఆశించకుండా, పబ్లిసిటీ కూడా ఏమి ఆశించకుండా చేయడం, అది నాకు ఇప్పటికే గుర్తొస్తుంటుంది ఆ విషయం.